ఇంకా ఐ మీన్ వాట్ ఎవర్ టెక్నాలజీ ఏదైతే యూజ్ చేశారో ఆ మెడిసిన్ అది బాగా పనిచేస్తుంది. ప్రవీణ్ ఐ మీన్ శివాని ఆత్మత్వం బాగుందన్నమాట, ఒక ఈగో సాటిస్ఫై నిజంగా. సో చాలా బాగుంది, చాలా చాలా మంచి అండ్ గుడ్. అంటే ఇండిపెండెంట్ ఫిల్మ్ అంటారు ఏంటి, సో ఇండిపెండెంట్ ఫిల్మ్ కి డెఫినెట్లీ చాలా బాగా చేశారు. అంటే అండ్ గుడ్ స్టోరీ, వెరీ నైస్ స్టోరీ అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ దెమ్. థ్యాంక్ యూ. చేశారంటే నిజంగా నాకు ఆశ్చర్యంగా ఉంది. డబ్బు కాదు, మూడ్ బాగా సిన్సియర్గా నిజాయితీగా సినిమాని ఆడియన్స్కి ప్రజెంట్ చేయటం అనేది ఈ సినిమా చూసిన తర్వాత నాకు అర్థమైంది. నేను చాలా సినిమాలు తీశాను, మంచి సినిమాలు తీశాను, కానీ ఈ సినిమా చూసిన తర్వాత నేను ఇంకా నేర్చుకోవాల్సిన చాలా ఉంది అనిపించింది. ఇంకా డెడికేటెడ్గా వాళ్ళకున్న సోర్సెస్లో వాళ్ళకున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఆ డైరెక్టర్ గారు రాఘవ చాలా అద్భుతంగా ఆ మూడ్ కంటిన్యూ చేశారు. తీసుకున్న స్థితిలో ఉన్న లేడీస్ ప్రస్తుత పరిస్థితులని చాలా గొప్పగా చిత్రీకరించాడు ఆయన. చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యా ఆ సినిమా చూసి. ఐ థింక్ అందరూ అట్లాగే ఫీల్ అయి ఉంటారని నేను అనుకుంటున్నాను. పర్టికులర్గా అమ్మాయి చాలా బాగా చేసింది, రాణి పేరు నాకు తెలియదు, చాలా ఎక్సలెంట్గా చేసింది. పర్టికులర్గా ఆయన ముగ్గురు కాంబినేషన్ రాఘవ, నాజియా షేక్ అండ్ ఈ అమ్మాయి వాళ్ళు ఎంత కాన్సన్ట్రేట్ చేశారో నాకు ఆ సినిమా చూస్తే అర్థమైంది. అలాగే ఆయన విలన్, ఆయన ఎక్సలెంట్, రియల్లీ భయమేసింది. ఇంత దుర్మార్గులు ఇంత క్రూరంగా ఉంటారా అని భయమేసింది. ఆయన వచ్చినప్పుడు అప్పుడప్పుడు కొంచెం తల అటు ఇటు తిప్పారు, స్క్రీన్ వైపు చూడలేక. ఎందుకంటే కొంచెం ఇటువంటి నా కథల్లో నేను అనుకునే సబ్జెక్ట్స్లో ఉండవు. ఈ రేపులని, లేడీస్ని ఎక్స్ప్లాయిటేషన్ అని అట్లాంటివి నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కొంచెం రిపల్సివ్గా ఫీల్ అవుతా. అందుకని ఆయన చూస్తే నాకు భయం వేసి కొంచెం చాలా. అలాగే ఆయన కానిస్టేబుల్ వేసిన ఆయన కూడా రియల్గా మీ ఇలాంటి వాళ్ళు ఉంటే లేడీస్కి కంగ్రాచులేషన్స్ ఆల్ కెమెరామెన్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఆల్సో ఎక్సలెంట్, రియల్లీ ఫెంటాస్టిక్, ఆనెస్ట్గా ఫ్రమ్ మై హార్ట్ ఐఎమ్ టెల్లింగ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. బట్ దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయారో తెలుస్తుంది. దట్ షోస్ ది వే దే హ్యావ్ హ్యాండిల్ ద ఫిల్మ్. అంటే పర్టికులర్లీ కూడోస్ టు రాఘవేంద్ర కటారి, ఎక్స్ట్రాడినరీ జాబ్ తండి. అంటే ఇలాంటి కంటెంట్ని ఎంచుకుని మిగతావన్నీ కూడా అంటే ఆల్ 24 క్రాఫ్ట్స్ తన కంట్రోల్లో పెట్టుకుని ఇంత బాగా చేశాడు. దీనికి నాకంటే వెనక క్రెడిట్స్ చాలా మంది ఉన్నారు, నో డౌట్. బట్ 4 పిల్లర్స్ కనిపిస్తున్నారు. ఒకటి రాఘవేంద్ర కటార్ అయితే ఇలాంటి ప్రాజెక్ట్ సపోజ్ చేసి ప్రొడ్యూస్ చేసిన నజియా షేక్, అలాగే శ్వేత వర్మ, ఎక్స్ట్రాడినరీ జాబ్. తన పేరు శ్వేత కాదు, రాణి అనిపిస్తుంది నాకు చూస్తుంటే. రాణి అమ్మాయి నాకు గత 5-6 సంవత్సరాలుగా తెలుసు, బట్ ఫస్ట్ టైం నాకు శ్వేత లాగా కనిపించట్లేదు, ఇంకో క్యారెక్టర్ లాగా కనిపిస్తుంది. అందులో అంతా ఇన్వాల్వ్ చేసింది తను. అలాగే ప్రవీణ్ ఎండమూరి, తను బేసికలీ వెరీ గుడ్ ఆర్టిస్ట్, తను నాకు తెలుసు 2 years నుంచి. తన పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అందులో ఒక నెగిటివ్ షేడ్ ఇంత బాగా చేశాడు. దట్ షోస్ ది ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ చాలా బాగుంది. అలాగే కిషోర్ ఒక మంచి సపోర్టివ్ ఆఫీసర్గా చేశారు. అలా మిగతా గర్ల్స్ అందరూ, అలాగే ఎడిటింగ్ చాలా బాగుంది. శాండీ అర్దింగ్ మ్యూజిక్ ఎక్స్ట్రాడినరీగా ఉంది, చాలా బాగా చేశారు తను. సో పర్టికులర్లీ ఉమెన్ సెంట్రిక్, రివెంజ్ ఓరియంటెడ్. ఎప్పుడు కూడా మనం సొసైటీలో జరిగినప్పుడు మనం తెలియకుండా లోపల నుంచి వి గెట్ దట్ ఫీల్, అంటే వి గెట్ యాజిటేటెడ్. అది ఇంత బాగా ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్లో, ఒక ఫీచర్ ఫిల్మ్ ఎక్కడా తగ్గకుండా ఇంత బాగా తీశారు. డెఫినెట్లీ మమ్మల్ని కొన్ని చోట్ల యాజిటేట్ అయ్యేలా చేయించారు మీరు. అది దట్ షోస్ ది కాంటెంట్ అంత బాగా మీరు చేశారు. అంటే ఇది ఎప్పుడు కూడా ఒక సినిమా బెంచ్ మార్క్ ఏమిటి నేను ఫీల్ అవుతానంటే, సినిమా చూసిన తర్వాత మనం ఇంటికి కొంతైనా దాని పోర్షన్ మనలో తీసుకెళ్ళాలి. థియేటర్ బయట వదిలేసి తీసుకెళ్ళాలి, ఇంటికి వెళ్ళిపోవడం కాదు. ఇది డెఫినెట్లీ మన ఇట్ మేక్స్ అస్ థింక్. సో దట్ షోస్ డెఫినెట్లీ ది కంటెంట్ ఈస్ వెరీ గుడ్. వన్స్ అగైన్ రాఘవేంద్ర అండ్ యువర్ టీమ్, ఆల్ ది బెస్ట్, కీప్ డూయింగ్ మోర్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. స్టేట్మెంట్ రామారావు గారికి అండ్ రాజ్ ఖాన్ గారికి. అబౌట్ ద ఫిలిం వాళ్ళు చెప్పారండి, ఇంకా అంతకంటే నేను చెప్పేదేం లేదు. ఇలాంటి అటెంప్ట్ని ప్యాక్ చేసిన ఫస్ట్ థింగ్, ఐడియాస్ చాలా ఉంటాయి, తీయాలని చాలా కోరుకుంటుంది. బట్
the one and only person who backs this whole project is the producer. I mean, Nazia Sheikh. She's not from this industry and Japparu. She's from the IT background. First of all, kudos to your effort. ఇంకా స్టోరీ గురించి అయితే ఏం చెప్పలేదు, వాళ్ళిద్దరు పెద్దలు మాట్లాడారు కాబట్టి ఇట్స్ అన్ ఆసమ్ అటెంప్ట్. ఐ థింక్ దే హ్యావ్ లాంగ్ వే టు గో. I just wish and pray and our good wishes are with the whole team. Particularly when I felt the villain has done an excellent job. Keep encouraging such movies and I think they have a very bright future. And Sweta, I think she's actually in one of my movies, Kalyana Vaibhagamle. We just took her for a friendly appearance just because we wanted her to act. So she's not new to me and once again, Andak Namaskaram. Thank you for inviting me to pleasure being here. Thank you. Thank you so much, sir. Last one. ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం అండి, అంటే నేను మూవీస్ చేసినా కూడా నాకు సినిమా కన్నా షార్ట్ ఫిల్మ్స్ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటా. 1 minute షార్ట్ ఫిల్మ్స్ నుంచి ఇలా ఇండిపెండెంట్ ఫిల్మ్స్ వరకు కొత్తగా వస్తూ ఉంటాయి. కాబట్టి ఎక్కువ నేను ఇంట్లో ఉన్న ఖాళీ టైం ఉన్నా కూడా షార్ట్ ఫిల్మ్స్ చూస్తూ ఉంటాను. బట్ రీసెంట్గా వన్ ఆఫ్ ది బెస్ట్ షార్ట్ ఫిల్మ్స్ ఐ హావ్ సీన్, ఐ షుడ్ ఫ్రాంక్లీ సే, ద వే దే అంటే స్క్రీన్ ప్లే ఫస్ట్ క్రెడిట్ గోస్ టు డైరెక్టర్. ఐ కెన్ సే ద వే హీ పోర్ట్రేడ్ ఇట్. మై ఓన్లీ కంప్లైంట్ ఈస్ ఇట్స్ బిట్ ల్యాక్. యాక్చువల్లీ కొంచెం ల్యాగ్ అనిపించింది. ఒక 10 నిమిషాలు కట్ చేస్తే ఇంకా బాగుంది అనిపించింది. బట్ ప్లసెస్ చూసుకుంటే నేను ఏదైతే క్లైమాక్స్ వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పెక్ట్ చేయకుండా జరుగుతూ ఉంది, ఇట్లా ఉండొచ్చేమో, ఇట్లా వెళ్తుంది. క్లైమాక్స్ యాక్చువల్గా అరే వాడిని బతికిస్తే బాగుంటుంది అనుకున్నా, తక్కువనే వాడచ్చు, ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో యాక్చువల్లీ సంతోషం వేస్తున్నా. క్లైమాక్స్ చూడడానికి క్లాప్స్ రిజల్ట్స్ పడ్డా ఉన్నాయి. ద బ్యాక్గ్రౌండ్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సినిమా థియేటర్లో కూర్చున్న ఎఫెక్ట్, ఒక గంట సేపు థియేటర్లో ఉన్నాను అని ఫీల్ వచ్చింది. మళ్ళీ లైట్ వేసేదాకా కూడా నాకు తెలియలేదు. వెరీ గుడ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ ద సాంగ్స్ ఆల్సో వెరీ హంటింగ్ యాక్చువల్లీ. అండ్ ద కెమెరా దీంట్లో వాట్ నాట్ ఏంటంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళు పోటీ పడి చేశారు. ద బెస్ట్ థింగ్ ఈజ్ ఏంటంటే ప్రొడ్యూసర్ గారు వెన్ దే కమ్ టు ఇన్వైట్ మీ హియర్, వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే ఒక 20 రోజులు షూట్ అయినా కూడా వాళ్ళకి 1 year పరిధిలో ఒక 4 రోజులు ఒకసారి 3 రోజులు ఒకసారి అండి మనకి ఒక ఫిల్మ్ కూడా ఒక 34 రోజులు తీసిన తర్వాత డైల్యూట్ అయిపోతూ ఉంటాం. వాళ్ళు టక్ చేసేయాలండి. వాళ్ళు ఎంత కమిటెడ్గా సంవత్సరం పాటు దాన్ని వెయిట్ చేసి ఒక ఆర్టిస్ట్ గడ్డం దిగుండా అదే ఉన్నారని చెప్పారు మేబీ ప్రవీణ్. సో ఆర్టిస్ట్ గురించి ఇంకా పెద్ద చెప్పేశారు. నేను చెప్పే పిల్లలు వీళ్ళంతా టాప్ మార్చ్ అండి. అంటే తెలుగు సినిమా స్థాయి పరిధి ఏమాత్రం తక్కువ ఉంటే పై స్థాయికి వెళ్ళి చేశారు. ఐ విష్ వెరీ ఆల్ ది బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీబడి అండ్ మై బెస్ట్ లక్ టు ద ఈచ్ అండ్ ఎవ్రీ. థ్యాంక్ యూ. Thank you so much, sir. Thanks a lot, sir. Please. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. రాజ్ కందుకూర్ గారు అండ్ ఎంటైర్ టీమ్, రామ్ భీమన గారు, ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం నా మిత్రుడు కిషోర్. నేను కృష్ణవంశీ గారి దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తున్నప్పుడు యాక్టెడ్ ఇన్ దట్ ఫిల్మ్. అలానే లాంగ్ బ్యాక్ శ్వేతతో కూడా చిన్నది తానాకు సంబంధించి ఒక యాడ్ చేయాల్సి వచ్చినప్పుడు షీ యాక్టెడ్ ఇన్ దట్ యాడ్. రియలీ ఫెంటాస్టిక్ జాబ్ బై ఆల్ ద టీమ్. నిజంగా చెప్పాలంటే ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ చూసినట్లేదు. 1.5 hour కూర్చోబెట్టడం అనేది ఇట్స్ అ వెరీ టఫ్ టాస్క్. ఈ రోజుల్లో 30 minutes 40 minutes కంటే ఎక్కువ పేషెన్స్ ఉండట్లేదు. అలాంటిది 1.5 hour కూర్చోబెట్టి మనల్ని కూడా వాళ్ళ రాని ఫిల్మ్లోకి టోటల్గా వెళ్ళేలా చేశారంటే రియల్లీ ఐ అప్రిషియేట్ ఎంటైర్ టీమ్. అండ్ వాళ్ళకున్న బడ్జెట్లో దే డిడ్ అన్ అమేజింగ్ జాబ్. దీనిలో శ్వేత వర్మ తన యాక్టింగ్ పరంగా ఆలోచిస్తే అండ్ ప్రవీణ్ రియల్లీ ఫెంటాస్టిక్ జాబ్, చాలా బాగా చేశారండి. అండ్ కిషోర్ అండ్ వాట్ నాట్ శాండీ మ్యూజిక్ కావచ్చు అండ్ కెమెరా డిఓపి వర్క్ అండ్ రాఘవేంద్ర కటారి గారు ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. సో ఇదంతా చేయడానికి ఒక మెయిన్ సపోర్ట్ ప్రొడ్యూసర్ కావాలి. అండ్ ఐ మస్ట్ థ్యాంక్ నజియా షేక్ గారు ఫర్ ప్రొడ్యూసింగ్ సచ్ ఏ వండర్ఫుల్ మూవీ. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టీమ్. డెఫినెట్గా మీకు మంచి ఫ్యూచర్ ఉంటుందని అండ్ బెస్ట్ మూవీస్ మీ తరఫున వస్తాయని కూడా నేను ఆశిస్తున్నాను. ఐ విష్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. Thank you so